హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి ఇవాళ ఏం చేస్తున్నానో చూడండి. క్యారెట్ కట్ చేశాను, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఆయిల్ వేశాను, పల్లీలు, ఈ పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేశాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత వచ్చేసి ఇవ్వండి క్యారెట్ ముక్కలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేయాలి, ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తుండాలి. వీడియో చూస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ కొంచెం లైక్లే రావట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమంది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఏదో చిన్న ఛానల్ మనం కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇది వచ్చేసి ఉప్మా చేస్తుందన్నమాట. ఉప్మా రవ్వ కూడా బాగా ఫ్రై చేశాను. తర్వాత వాటర్ వేసాను అనమాట, హాట్ వాటర్. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇవాళ ఏం టిఫిన్ చేశారండి? ఏం టిఫిన్ చేశారనేది కామెంట్ అయితే పెట్టండి. ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఉప్మా అయితే ఇలా రెడీ అయిందండి. ఇది ఇప్పుడు వీడియో కాదండి, 10 days బ్యాక్ వీడియోనేమో ఇది. తీసాను కానీ అసలు వీడియో అప్లోడ్ చేయలేదు, అలానే ఉందన్నమాట. చివర్లో కొత్తిమీర వేసుకుందాము. ఉప్మా రెడీ. మీరు ఏం టిఫిన్ చేశారనేది కామెంట్ అయితే పెట్టండి. నేను అడుగుతున్నాను కానీ మీరు సరైన సమాధానం చెప్పట్లేదు. మొన్న అడిగాను ఏం టిఫిన్ చేశారండి, కామెంట్ పెట్టండి అన్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మొత్తం చూడండి, ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి. ఒక 5 minutes కూడా ఉండదు వీడియో. 3 minutes 4 minutes పెడుతున్నాను అంతే. చిన్న వీడియోనే పెడుతున్నాను. ఇవి చూడండి రాగి సామాన్లు అన్నీ. ఇది వచ్చేసి ఒక 20 days బ్యాక్ వీడియోనేమో అండి, అలానే ఉంది. ఇది అన్నీ క్లీన్ చేద్దామనేసి ఇవన్నీ తీసానమాట. అప్పుడు తీసాను వీడియో, అలానే ఉంది వీడియో అనేసి ఇప్పుడు అప్లోడ్ చేద్దామనేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎలాగో ఇప్పుడు వీడియోలు ఏం లేవు అందుకనేసి పెడుతున్నాను అనమాట. ఇవి చూడండి అంత క్లీన్ చేద్దామనేసి తీసాను. క్లీనింగ్ అంతా క్లీన్ చేశానండి. ఇలాగా ఇది చూడండి చిన్న బుట్టి ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మా ఆడపడుచు చిన్నప్పుడు ఏదో జాతరకి వెళ్ళింటే తీసుకొచ్చిందంటండి. అన్నీ అలానే గుర్తుగా అన్నీ అట్లానే పెట్టుకున్నామండి మేము. అన్నీ షోకేస్లో పెడతామండి. రాగి ఇది చూడండి గ్లాస్ అండి, నీళ్ళు తాగొచ్చు, చాలా మంచిది. రాగి దాంట్లో నీళ్ళు తాగితే చాలా మంచిది. ఇప్పుడు ఒకసారి వాడుకుంటామండి, ఎక్కువ వాడట్లేదు. జగ్ అండి, రాగి జగ్గు. దీపాలు అన్నీ ఉన్నాయన్నమాట, అన్నీ చిన్న చిన్నవి అన్నీ. ఇది చూడండి బుట్టి, చిన్న పెద్ద బుట్టి గుడికి తీసుకెళ్తామన్నమాట. అన్నీ క్లీన్ చేసాము అప్పుడు, అందుకనేది. ఇది చూడండి కుంకుమ భరణి ఎలా ఉందో. అన్నీ ఇవన్నీ మా ఆడపడిచే అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందంట అండి చిన్నప్పుడు. ఎంత చక్కగా ఎంత బాగున్నాయి, స్టోన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇది కుంకుమ భరణి ఎంత చక్కగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్